వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించింది వైఎస్ జగన్ ఆయన భార్య భారతి అని కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. కడపలో మహాకూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జగన్ చేసిన తప్పులంటూ లేవని అధికారంలో కోసం ఏదైనా చేస్తారన్నారు. అవినాష్ రెడ్డి అప్రూవర్గా మారాడనే భయంతోనే జగన్ ఆయన్ను ఎంపీ చేశాడని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా ప్రత్యేక ప్యాకేజ్ రావాలన్నా కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టాలన్నా, గ్రామీణ ఉపాధి పథకం సక్రమంగా అమలు కావాలన్నా, జలజీవన్ మిషన్ తాగునీళ్లు అమలు కావాలన్నా, ఇండ్ల సంఖ్య పెరగాలన్నా, ఆయుష్మాన్ భారత్ కార్డు రెగ్యులరైజ్ కావాలన్నా, బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలన్నా, పెన్షన్ పంపిణీ సక్రమంగా జరగాలన్నా ఈ దరిద్రుడు పోవాలా. మేము కూర్చొని మాట్లాడేది కూడా అదే. ముగ్గురము సక్రమంగా పనిచేసుకోవాలా. ఇక్కడ ఇద్దరము బీజేపీ అభ్యర్థులము, మిగతా 6 మంది అంటే 5 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఒక పార్లమెంటు అభ్యర్థి టీడీపీ తరఫున కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అందరం పనిచేద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సక్రమంగా మాట్లాడదాం, ప్లస్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం. లీగల్ సెల్తో మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈయన యొక్క పప్పులు ఉడకవు. వాళ్ళ షర్మిల ఓపెన్గా చెప్తుంది. అంతకుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఆయన మొన్న సునీతమ్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు భయపడడమ్మా అని నేను అడిగినా. ఏమన్నా ఎందుకు అనేది చేపించేది వాళ్ళిద్దరే కదా, అపూర్వ జంట. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి భారతీనే. ఒక సినిమాలో అర్జున్ సినిమాలో ఉంది, వాళ్ళు జంట చెయ్యని తప్పే లేదు. వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళ బండారం బయటకు వస్తుంది కాబట్టి ఆ యొక్క అవినాష్ రెడ్డిని కవర్ చేసుకునేదానికి ఏమాత్రం ఆయన సీటు ఇవ్వకుండా పోతే అతను అప్రూవర్ అవుతాడు దశగిరి మాదిరి. కాబట్టి ఇది అందరికీ తెలియజేస్తాం. ఇటువంటి వ్యక్తి మన కడప జిల్లాకు అవసరమా? ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టాలన్నా, గ్రామీణ ఉపాధి పథకం సక్రమంగా అమలు కావాలన్నా, జలజీవన్ మిషన్ తాగునీళ్లు అమలు కావాలన్నా, ఇండ్ల సంఖ్య పెరగాలన్నా, ఆయుష్మాన్ భారత్ కార్డు రెగ్యులరైజ్ కావాలన్నా, బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలన్నా, పెన్షన్ పంపిణీ సక్రమంగా జరగాలనే ఈ దరిద్రుడు పోవాలా. మేము కూర్చొని మాట్లాడేది కూడా అదే. ముగ్గురము సక్రమంగా పనిచేసుకోవాలా. ఇక్కడ ఇద్దరము బీజేపీ అభ్యర్థులము, మిగతా 6 మంది అంటే 5 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఒక పార్లమెంటు అభ్యర్థి టీడీపీ తరఫున కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అందరం పనిచేద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సక్రమంగా మాట్లాడదాం, ప్లస్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం. లీగల్ సెల్తో మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈయన యొక్క పప్పులు ఉడకవు. వాళ్ళ షర్మిల ఓపెన్గా చెప్తుంది. అంతకుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఆయన